శ్రీకృష్ణ పీఠాధిపతి సుగుణేంద్ర స్వామి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అభినవ కృష్ణదేవరాయ బిరుదును ఇవ్వటం పట్ల ఆళ్లగడ్డ తాలూకా బలిజ సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఆళ్లగడ్డ పట్టణంలోని శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం వద్ద పవన్ కళ్యాణ్ చిత్రపటానికి బలిజ సంఘం నేతలు పాలాభిషేకం నిర్వహించారు. త్యాగానికి పరాక్రమానికి మారుపేరుగా పవన్ కళ్యాణ్ నిలిచారని కొనియాడారు. ఆధ్వర్యంలో అభినవ రాయల పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం జరిగింది. ఎందుకంటే ఈయన త్యాగానికి పరాక్రమానికి పేదల పాలిట పెన్నిదై చేసే కార్యక్రమాలను గుర్తించి పుట్టగా శ్రీకృష్ణ పీఠాధిపతి సుగుణేంద్ర తీర్థుల వారు ఆయన గుర్తించి ప్రపంచానికి ఎరుకయ్యేటట్టుగా ఈరోజు ఆయనకు అభినవ కృష్ణదేవరాయలని చెప్పి బిరుదు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ బిరుదు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళకు అందరికీ గౌరవాన్ని తీసుకొచ్చి పెట్టింది. కృష్ణదేవరాయలు అనే మహానుభావుడు చక్రవర్తి రాజు. ఆయన 5వ శతాబ్దంలోనే పరిపాలించి రాయలసీమను రత్నాలసీమగా చేసినటువంటి వ్యక్తి. గొలుసుకట్టు విధానంతో చెరువులను త్రవ్వించి పాడి పంటలకు సమృద్ధిగా చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఆయన బిరుదు మన పవన్ కళ్యాణ్ గారికి రావడము ఎంతో ఆనందించదగ్గ విషయము. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఆయనకు ఉన్నటువంటి దాంట్లోనే 10 మందికి సేవ చేయడము, 10 మందికి డబ్బులు ఇవ్వడం అన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. ఎక్కడా చెడ్డ పేరు లేదు. ఈయన ఇంకా 10 సంవత్సరాలు మనకు ఆయన వెన్నంటి మనం ఉండాలి. మనలో మనకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఆయన్ను ఫాలో అవుతూ ఆయన ఆదర్శాలను మనం పుణికి పుచ్చుకొని ఆయన వెంట నడిచినప్పుడే ఈ కూటమి ప్రభుత్వం కానీ ఇంకోటి కానీ మనం కూడా సాగించగలదు. ఆళ్లగడ్డ నియోజక బలిజ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎంబి ప్రసాద్ గారు, అలాగే అధ్యక్షులైనటువంటి నల్లగడ్డ బాలుడు గారు, అలాగే పెద్దలు అర్జిగారి నరసింహులు గారి ఆధ్వర్యంలో ఆళ్లగడ్డలో ఈరోజు శ్రీకృష్ణ దేవరాయలు గారి విగ్రహం దగ్గర జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ఉడిపిలో పుట్టిగే శ్రీకృష్ణ మఠం పీఠాధిపతి సుగుణేంద్ర తీర్థ స్వామీజీ వారి పవన్ కళ్యాణ్ గారికి